హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై ఇప్పుడిప్పుడే కొత్త అలర్ట్ వచ్చింది. ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఎంతో ముఖ్యమైనది. మహిళలు వంట చేయడానికి గ్యాస్ సిలిండర్ లేకుండా ఎవరు ఈ కాలంలో గృహ అవసరాలకు తప్పకుండా వంటకు గ్యాస్ని వినియోగిస్తున్నారు. అయితే తాజాగా గ్యాస్ సిలిండర్ సరఫరాలో ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్పై వచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి, దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా, గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ సిలిండర్ సరఫరా విషయంలో ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఇక మన ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ డెలివరీ చేస్తే అదనంగా 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇలా గ్యాస్ డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేయడం అయితే చట్టరీత్యా నేరము. ఇలాగే మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి వచ్చిన గ్యాస్ సిలిండర్లో మనం గ్యాస్ సిలిండర్కి కంపెనీకి డబ్బులు పే చేసిన బిల్లులో 60 రూపాయలు నేరుగా ఎల్పిజి కంపెనీలు నేరుగా డెలివరీ బాయ్స్కి అయితే డబ్బులు చెల్లిస్తుంది. ఇక తిరిగి మన దగ్గర డెలివరీ బాయ్స్ ఎలాంటి డబ్బులు అయితే వసూలు చేయకూడదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏంటంటే గ్యాస్ డెలివరీ బాయ్లు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్లు చేస్తారు. ఇక హోటల్స్, రెస్టారెంట్లు గృహ అవసరాలకు వినియోగించే విషయంలో సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మనకి గతంలో 870 రూపాయలుగా ఉండేది. అయితే అది 50 రూపాయల మేర పెరిగి 920 రూపాయల దాకా పెరిగింది. దీంతో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల లబ్ధిదారులు తీవ్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక 1967కి కాల్ చేసి మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, సందేహాలు ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. ఐఓసి, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చమురు సంస్థలు వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వినియోగదారులు తెలంగాణలో డెలివరీ ఎగ్జిక్యూటివ్లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా లేదా సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లే గ్యాస్ సిలిండర్ వినియోగదారుల ఇంటికే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే డెలివరీ చేయాలి. అందుకు అయ్యే ఛార్జీలు వారి బిల్లులోనే కలిసి ఉంటుందని పేర్కొంది. ఇక గ్యాస్ డెలివరీ బాయ్స్ను గ్యాస్ ఏజెన్సీలు కట్టడి చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని గ్యాస్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి గ్యాస్ సిలిండర్పై వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు మీ ఇంట్లో హెచ్పి, భారత్, ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడతారో కామెంట్ చేయండి. అలాగే ఈ నెలలో మీరు ఎంత డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకున్నారో కూడా చెప్పండి.